विद्यालय में हमारा 7वीं कक्षा का जो बालक है एक नाटक प्रदर्शन करने के आपका सम्मुख आ रहे हैं, उनका स्वागत करेंगे। उससे पहले नाटक आज आधुनिक समाज में हम लोग रोज उनसे उसकी बिना हम लोग रह नहीं पा रहे। वे ఏవైతే మనం రోజు వాటితో యుద్ధం చేస్తున్నామో అవి లేకుండా ఉండలేకపోతున్నామో వాటిని నా మనసులో కదిలినటువంటి మాటల్ని ఒక సమాజానికి అందించాలనే సదుద్దేశంతో రాసినటువంటి నాటకం. అయితే మనం ముఖ్యంగా మిమ్మల్ని అంటే నవోదయ విద్యార్థిని మన విద్యాలయంలో ఏం జరుగుతున్నది అనే దాని మీద రాసింది. వెళ్తూ ఉంటారు, అక్కడే చాక్లెట్ పేపర్ ఉంటుంది, ఒక కొడితే తర్వాత పుస్తకాలు ఉంటాయి, పుస్తకాలు చూస్తాను వెళ్ళిపోతాం. అనేక మార్లు చెప్పడం జరుగుతుంది, అది చాలా బాధ కల్పిస్తుంది. కనీసం ఒక్కరు 80 మంది ఉంటే ఒక్కరు ఇది నా విద్యాలయ అనుకొని ఆ పేపర్ తీసి అక్కడ వేస్తే అది నీ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కలిగిన విద్యార్థిగా పరిగణింపబడుతుంది. అలా కాకుండా ఎట్లా పడితే అట్లా మీ పుస్తకాలు మీరు తీసుకోకపోతే ఎలా చెప్పండి. దాన్ని కూడా కొంచెం మా పిల్లలు ప్రదర్శిస్తారు. ముఖ్యంగా మానవునికి అరి షట్ వర్గాలు. షట్ అంటే ఆల్, అరి అంటే శత్రువు. అంతర్గతంగా ఇంటర్నల్లీ 6 శత్రువులు ఉంటారు. కామ, క్రోధ, మత, మాత్సర్యాలని 6 ఉంటాయి. అవి పర్సనల్గా మనల్ని ఇబ్బంది పెడతాయి. అంటే సమాజంలో మనం ఎదగనివ్వకుండా ఏమి చేస్తాయి. అవి గుర్తించగలిగి అధిగమించగలిగితే మహాపురుషులు. అయితే మానవ నైజం ఏంటంటే అది అక్కడి నుండి బయట పడలేకపోతాం ఎంత ప్రయత్నించినా. అయినప్పటికీ కొన్ని అధిగమించవచ్చు. అయితే ఇప్పుడు వాటి వల్ల పెద్ద సమస్య ఏం లేదు. ఇవి ప్రాచీన అక్షర వర్గాలు, సర్వాస్తలందు సర్వకాలాలందు మనుషుల్లో ఉండేది. కాకపోతే ఇవి కాకుండా ఆధునిక అక్షర వర్గాలని కొన్ని వచ్చినాయి. వాటిని మనం ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే మనకు తెలియకుండానే మనము వాటితో యుద్ధం చేస్తున్నాం, వాటిని ఉపయోగిస్తున్నాం. వాటి వలన తీవ్రత అంటే నష్టం ఎంత మనం గ్రహించలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాసింది. అయినా మనం అనుకుంటే సాధించవచ్చు, అది పెద్ద సమస్య కాదు. అంటే ప్రతి మనిషి ఏమే అనుకుంటే సాధించవచ్చు, అది పెద్ద విషయమే కాదు. మనం రాబోయే తరాలకు ఏమందిస్తాం అని ఉంటే మీకు తెలిసిన విషయమే 27-28 మనకు పూర్వ విద్యార్థుల సభ జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. అంతవరకు బాగుంది. వాళ్ళందరూ కూడా కారులో వచ్చారు. ఏమే అది స్టేటస్ సింబల్, ఇంకా బాగుంది. మనం కోరుకునేది కూడా అదే. అయితే దాని వెనుక అది వెళ్ళిపోయిన తర్వాత మన విద్యాలయంలో మనకు పనిచేసే వాళ్ళు దానంతా శుభ్రం చేయడానికి వాళ్ళని పట్టారు. అంటే మనం ఉపయోగించుకున్నటువంటి భోజనాలయంలో కానీ ఇక్కడ కానీ ఆ ప్లాస్టిక్ కానీ లేక ఇవన్నీ డిస్పోజల్ కానీ లేక వాళ్ళు ఉపయోగించినటువంటివన్నీ కూడా అవి భూమిలో కరగాలంటే కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. అక్కడి వరకు బాగుంది, చూడడానికి ఆనందించడానికి అన్ని బాగున్నాయి. కాకపోతే దాని తీవ్రత ఎంత ఉంది అనేది మనం చదువుకున్న వాళ్ళకు, ముఖ్యంగా సైన్స్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు ఆలోచించాలి. అవి లేకుండా కూడా చేసుకోవచ్చు. కాబట్టి అది అయితే అప్పటికే నేను ఆ నాటకం రాసేస్తున్నాను. కాబట్టి తర్వాత ప్రధానాచార్యులు ఈ మధ్య చెప్పారు, నిత్యం జరుగుతూనే ఉన్నాయి సైబర్ నేర. మనం ఎంత అలర్ట్గా ఉన్నప్పటికీ కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఏంటి మరి జేడి లక్ష్మీనారాయణ సిబిఐ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి ఆయన వాళ్ళ భార్య దగ్గరే 2 కోట్ల రూపాయలు సైబర్ నేరగాలు కొట్టేశారంటే చూడండి మనమెంత. అయితే ఒకటి దాన్ని అధిగమించినందుకు ఒకటి మనసులో పెట్టుకోండి, మనది కాదు మనది కాదు. రెండోది వేరే వాళ్ళు మనకు అనే పాలసీ మనం పెట్టుకుంటే ఎవరు ఫోన్ చేసుకున్నా, ఎవరు యాక్షన్ తీసుకున్నారు, ఎవరు మన దగ్గర లేకపోతే ఎవరు తీసుకుంటారు. ఉన్నప్పుడే సమస్య, తులాసుకు పోతే సమస్య. మనిషి ఆశాజీ, ప్రతి ఒక్కరూ
కులాస పేరాస ఇట్లాంటివి ఉండకూడదు. అంటే ఇప్పుడు మనం లాజిక్గా ఆలోచిస్తే 100 రూపాయలు పెట్టే దగ్గర ఒకేసారి 1000 రూపాయలు వస్తుంటే వాళ్ళకి ఇప్పించే మనకి ఇవ్వడానికి. మనం చదువుకున్న వాళ్ళకి ఆలోచించాలి కదా, అట్లా మోసపోతున్నాం. సరే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను చెప్పేదానికంటే మా పిల్లలు ప్రదర్శింపజేస్తారు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానాచార్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ చక్కగా ఆ నాటక ప్రదర్శన చూస్తారని ఆశిస్తూ ఇప్పుడు మా చిన్నారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇతని పేరు సుశాంత్, ఇతని పేరు ప్రశాంత్. ఇద్దరి పేరులో కారణం ఏమిటి? శాంతం అంటే తెలుగులో శాంతము అని కదా. మరి శాంతము అంటే అంతెందుకు, నా పేరులోనే ఉన్నది, అది ప్రశాంతం. మరి ప్రపంచంలో మనుషులందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారా? ప్రపంచంలో తెలియదు కానీ మన విద్యాలయంలో అందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. అది ఎలాగా? ప్రపంచంలో మనుషులు ప్రశాంతంగా జీవించలేకపోవడానికి కారణం అతను చేసుకున్న స్వయంకృప అపరాధాలే. ఎలాగా? ప్రకృతి నియమానికి వ్యతిరేకంగా కొత్త కొత్త వస్తువులను తయారిస్తారు, డబ్బులను తానే తెచ్చుకుంటున్నారు. ఎలాగా? ఎలాగో చూపించడానికి మన తొలటి స్నేహితులను ఆహ్వానిద్దామా? అలాగే ఆహ్వానిద్దాము. వారికి స్వాగతం, సుస్వాగతం. ఆధునిక వర్గాల నాటకంతో మేము ముందుకు వస్తున్నారు మా తరగతి విద్యార్థులు. ధన్యవాదాలు. నా పేరు సరే, ఈ భూమి మీదకి మొదట వచ్చినది ఎవరు? కాబట్టి మొదట నేనే మాట్లాడతాను. నా పేరు ప్లాస్టిక్. చాలా మంది నన్ను నాశనం అంటారు, కానీ నిజం ఏమిటంటే నేను లేకుండా మీరు ఒక్కరోజు కూడా బతకలేరు. నా మొదలు ఎక్కడొస్తుంది ఎప్పుడో తెలుసా? మీరు ఎవరికైనా తెలుసా? మనిషి చేతిలో నీళ్ళ బాటి, పిల్లవాడి పాల బాటి, క్లాస్ రూమ్లో అయితే పెన్ను, ప్యాడ్, నేమ్ ప్లేట్, ఇంట్లో అయితే భోజనం ప్లేట్లు, స్పూన్లు, బిందెలు, బకెట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ భూమి మీద నేను లేని చోటు లేదు, నన్ను వాడేవారు లేని ఈ కాలంలో. చివరికి దేవుడి మెడలో పులమ్మలు కూడా నేను తెలుసా? ఇక ఇంట్లో వాడే బొకేల విషయానికి అయితే చెప్పనక్కర్లేదు. చిన్నదానికైనా పెద్దదానికైనా ప్రతి ఒక్కరికి నేనే కావాలి, నేనే రావాలి, నేను ఈ ప్రపంచాన్ని అనుకుంటాను. ఈ భూమి మీద నేను లేని ఇల్లు లేదు, ఉండదు కూడా. అంతగా పెన వేసుకుపోయాను. నా పేరు మీద పెద్ద పెద్ద కంపెనీలే వేశారు, కానీ ఏ దేశము నన్ను నిషేధించే సాహసం చేయలేదు. కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది నా మీద. మనిషి నన్ను ఎందుకు వదలలేడో తెలుసా? నేనంటే సౌకర్యం, నేను ఎక్కడైనా దొరుకుతాను, నేను ఎప్పుడైనా దొరుకుతాను. అంతేకాని ఈ మనిషి తన జీవితంలో తప్పించుకున్నాడు నన్ను, కానీ ప్రతిఫలం 500 సంవత్సరాలైనా ఈ భూమి నన్ను జీర్ణించుకోలేదు. ప్రసవించే స్త్రీల రక్తంలో నేనే, పిల్లల ఊపిరిలో కూడా నేను, చివరికి సముద్రపు తాబేళ్ల కడుపులో కూడా నేనే. ఇతను నా సోదరుడు పాలితే. నువ్వేమీ తక్కువ కాదు పాలితే, కానీ గుర్తు పెట్టుకో, ఈ ప్రపంచాన్ని ఆక్రమించడం మొదట నేనే చేశాను. ప్లాస్టిక్ ఇప్పుడు కాలం నాది. మనుషులు మార్కెట్కు వెళ్తే బ్యాగ్ ఉందా అని అడుగుతారు, లేదంటే విచిత్రంగా చూడరు. బ్యాగ్ తీసుకోకుండా వెళ్ళడం ఈ రోజుల్లో హోదా, పరపతి, ప్రెస్టీజ్, ఫ్యాషన్. సరుకులు కొనాలే కానీ ఒక్క క్షణంలో వేసేస్తారు. ఇంత పాపులారిటీ నీకుందా ప్లాస్టిక్? నువ్వు కఠినమైన వాడు. నేను మాత్రం అలా కాదు. నన్ను పాతిపెట్టు, దాచు, మాయంటే ఎక్కడైనా సరే వెంటనే కలిసిపోతాను. కాబట్టి నా వల్లే ప్రపంచం ఇలా మురిగి కొట్టుకుంటుంది. నాకు మించిన పాపం చిరసాగు చేస్తున్నావు ఫర్దీన్. అవును, చేస్తున్నా. నన్ను ఆపే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? ఉంటే ఆపి చూడమను. అంతెందుకు, నీకే ఛాలెంజ్ చేస్తున్నా. నన్ను ఆపలేవు. నువ్వే కాదు, ఈ సృష్టిలో నన్ను ఎవ్వరూ ఆపలేరు. అది నా గర్వం, అది నా పొజిషన్, అది నా అవసరం, అది నా స్టేటస్. నదుల్లో, సముద్రాల్లో, ఆఖరికి మంచినీటి చెరువుల్లో 90% చెత్త నేనే. నదుల్లో, బావుల్లోని నీరు తాగగలరా ఎవరైనా? తాగలేరు. ఎందుకంటే నేనే కలుషితం చేస్తున్నాను. పశువులు పచ్చిక కోసం వెతుకుతుంటే నన్ను తిని జీతం చూసుకెళ్ళక నెమ్మదిగా చేస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించింది, కానీ ప్రజలు అనుసరిస్తున్నారా, పాటిస్తున్నారా? పైగా అందరూ చదువుకున్న వారే. ఇంకా చెప్పాలంటే సైన్స్, ఇంజనీరింగ్ అంటే పెద్ద చదువులు చదువుకున్న వారే ఎక్కువ. ప్రతి సంవత్సరం ప్రభుత్వం కోట్ల
కానీ పాటిస్తే కదా కనీసం అమ్మాయిలు కూడా పాటించారు. అలాగే రోజు ఉపయోగించే షాంపూ బాక్సులు, కాఫీ పౌచులు, చిప్స్, లేస్, జంక్ ఫుడ్స్ ఉపయోగించే కవర్లు, కోకళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నాం కదా, వాటి ద్వారా నేనే కదా ఇక వివాహాలకు, పండుగలకు, పార్టీలకు ఉపయోగించే పేద డిస్పోజల్ గ్లాసుల వాడకం చెప్పనక్కర్లేదు. నా రాకతో గ్రామీణ ప్రాంతాల్లో విస్తరాకులు తోక ముడిచి పారిపోయాయి. నా దాటికి అరిటాకులు, మర్రాకులు తట్టుకోలేక కనుమరుగయ్యాయి. ఇప్పుడున్న పిల్లలకు ఇలాంటి ఆకులు ఉంటాయని, వాటిని విస్తరాకులు అంటారని కూడా తెలియదు. ఇవి శ్రేష్టమని, వీటిని యుగాల నుంచి మన పూర్వీకులు ఉపయోగిస్తున్నారని కూడా తెలియదు. దీని వలన వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీరికన్నా ఏమి చదువుకొని గ్రామీణులే మేలు. ఇప్పటికీ గుడ్డ సంచులే వాడుతున్నారు. మిగిలిన వారు నాగరికత పేరుతో అనాగరికులుగా మారిపోయారు. సమాజం పట్ల, పర్యావరణం పట్ల ఒక బాధ్యత లేదు, అవగాహన అంతకంటే లేదు. పర్యావరణం ప్రకోపిస్తూనే ఉంటుంది, కానీ లెక్క చేయదు. తన దాకా వస్తే కానీ తెలియదు. ఎందుకంటే హక్కుల పేర్లతో, స్వేచ్ఛ పేరుతో ఎవరేం చేసినా పట్టించుకోరు కాబట్టి. ఒక్కరిపై 10 సంచులు. ఇంకా చెప్పాలంటే ఎంత సైజ్ అయినా ఫ్రీగా దొరుకుతాము, అన్నిటికీ సౌకర్యంగా ఉంటాము. నాకు ఆల్టర్నేటివ్ రోడ్ బ్యాగ్. కానీ మనుషులకు ఓరం ఉంటే కదా. ఇద్దరం కలిసి ప్రపంచాన్ని కప్పేశాం సుమా. నా పేరు కల్పన. మీరిద్దరు బయట నాశనం చేస్తే నేను మంచి శరీరం లోపల నుంచి కలుగుతాను, అదే వారిలో పాలు వేస్తాను. నేను లేకపోతే ఈ మనుషులకు ఏదో ఇదిగా ఉంటుంది. పాలు కావాలా, కృత్రిమంగా తయారవుతాను. ఆయిల్ కావాలా, కొన్ని వేల బ్రాండ్లు ఉన్నాయి. కల్తీ లేని ఆయిల్ దొరకదు మార్కెట్లో. నెయ్యి కావాలా, ప్లాస్టర్ ప్యారిస్తో కలిసి నాణ్యమైనదిగా తయారవుతాను. సాఫ్ట్ డ్రింక్ కావాలా, కళ్ళకు కల్పించే నిమిషంతో, పురుగు మందుతో తయారు చేసి కలర్ఫుల్గా అవుతాడు. కూరగాయలకు, పండ్లకు ఇంజక్షన్లు వేసి రంగు సేద పెట్టి తయారు చేస్తున్నారు ఈ మనుషులే కదా. ఈ మనుషులు ఎందుకు దిగారంటే పాలు ఎక్కువ ఇవ్వడానికి జంతువులకు కూడా ఇంజక్షన్లు వేస్తున్నారు. ఒక పక్క కట్టెలతో మోసం చేస్తూ మరో పక్క కట్టెలతో మోసపోతున్నారు. అయ్యో మనుషులు ఎలా మోసపోతున్నారో తెలుసా? అందమైన ప్యాకెట్ని చూసి, పట్టాలను చూసి, ఇళ్ళని ఆకర్షే రంగులను చూసి తప్పుడు నాణ్యతను కూడా నిజమైనదిగా నమ్మిస్తున్నారు. అవును, మన ముగ్గురు కలిసి ప్రాణుల ఆరోగ్యం, భవిష్యత్తు, ప్రాణం అన్నింటినీ నాశనం చేస్తున్నాము. లివర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్, మనోభావతలు. ఈ మనుషులు చనిపోతున్నా కూడా రుచి కోసం మాకే వంగిపోతున్నారు. వచ్చాడమ్మా అన్నగాడు, వీడికి టెక్కు చాలా ఎక్కువ, వీడిని పట్టలేవమ్మా, వీడికి చాలా పొగరు, అహంకారం. వ్యసనం వ్యసనం, నేనందరికీ వ్యసనం. నాకు ఈ చిన్న పెద్ద, ముసలి ముందుగా అని తేడా లేదు. నాకు ఈ గడ్డల భేదము లేదు. వృత్తి ప్రవేశం అక్షర లేదు. చేస్తాంతం అంతకంటే లేదు. పూజారి, డాక్టర్, టీచర్, స్టూడెంట్ అని లేనే లేదు. ఎక్కడ చూసినా నేనే, ఎవరి చేతిలో చూసినా నేనే. నేనుంటే ప్రపంచాన్నే మర్చిపోతారు. బాలితనాలు బిడ్డ ఏడుస్తున్నా పట్టించుకోరు. హౌస్ వైఫ్ కూర మాడిపోతున్నా మర్చిపోతుంది. ఉపాధ్యాయులు చదువు చెప్పడం ఆపేస్తారు. పిల్లలు బడికి పోరు, దొంగవుతారు. నేనే మంచి విషయాలు, నేనే చెడ్డ విషయాలు. నేను మైకం, ఓ మత్తు కమ్మత్తు. ఆఖరికి నేనంటే భోజనం కానీ అవసరం లేదు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, స్నేహితుల మధ్య, కుటుంబాల మధ్య దూరం పెంచారు. కుటుంబాలు దగ్గరగా లేదా ఆప్యాయంగా మాట్లాడుకోవడం దూరం చేశాను, చేస్తున్నాను. కొంతమంది అయితే నన్ను చూస్తూ లేదా ఉపయోగిస్తూ బండ నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇదంతా వారి స్వయంకృతి అపరాధమే. మీరందరూ శరీరాన్ని నాశనం చేస్తే నేను మాత్రం దిమ్మ తిరిగేలా మెదడుని భర్తీ చేస్తాను. తల్లిదండ్రులు చదువు కోసం, సమాచారం కోసం పిల్లలకు నన్ను ఇస్తుంటే నేను మాత్రం గేమ్స్, రీల్స్, చాటింగ్, 24 గంటలు స్క్రోలింగ్ లో మాయం చేశాను. విచిత్రం ఏమిటంటే తల్లిదండ్రులతో మాట్లాడతారా? లేదు. వాళ్ళకి లైక్స్, సబ్స్క్రైబ్స్, ఫాలోవర్స్ మాత్రమే ముఖ్యం. విచిత్రం ఏమిటంటే నేను పుట్టక ముందు కానుకగా పుస్తకం లేదా సైకిల్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని నేను ఆక్రమించుకున్నాను. నా సోదరుడు ట్యాబ్ కూడా అనుకో. నువ్వు పుట్టక ముందే ఈ ప్రపంచం బాగుంది. అవును, ఇప్పుడు ప్రపంచం అంతా స్క్రీన్లో బందీ. కంటి చూపు తగ్గిపోవడం, నిద్ర
పేరుతో పచ్చని చెట్లను నరకడం. మీరు నలుగురు మానవుని ఆరోగ్యాన్ని నాశనం చేస్తే నేను భూమాతను క్షోభ పెట్టున్నాను. ఏం చేద్దాం? నేను ఏమీ చేయలేను. ఈ మనిషి దయ, కరుణ, జాలి, సానుభూతి ఎప్పుడో వదిలేశాడు. కనీసం ఒకరిని ఉండాలి కదా. వీళ్ళకు అదుంటే నా బతికిలా ఎందుకోతుంది? శాస్త్రాల్లో వృక్ష రక్షించి రక్షించి ఒకరైనా పాటిస్తున్నారా? పరోపకారాయ ఫలతి వృక్షాల మేమున్నది ఎందుకు? ఈ లోకానికి స్వచ్ఛమైన ఆశ్రయంతో పాటు మధురమైన పనులను అందిస్తున్నాము కదా. సేద తీయడానికి చెక్కకు నీళ్ళనిస్తున్నాము కదా. కొన్ని వేల పక్షులకు ఆశ్రయిస్తున్నాము కదా. అయినా ఈ బుద్ధి లేని మనిషి ఇంట్లో ప్లాస్టిక్ మూటలను పెట్టుకొని ఆనందిస్తున్నాడు. అభివృద్ధి పేరుతో పచ్చని చెట్లు నరుకుతున్నాడు. రహదారుల పేరుతో అడవులను, జంతువులను నాశనం చేస్తున్నాడు. పరిశ్రమలు పెట్టి విషవాయువును వదులుతున్నాడు. మేము సరిపడా ఈ భూమి ఉంటే ఆ విషవాయువులను కలుషిత వాయువులను పెంచుకొని ఈ లోకానికి ప్రకృతికి కావాల్సిన స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇచ్చేవాళ్ళము. మమ్మల్ని నాశనం చేయడం వలన ఆ కలుషితపూరితమైన వాయువులను పీల్చుకొని మీరు రోగాల బారిన పడుతున్నారు. అడవులను నాశనం చేయడం వలన వర్షాలు సరిగ్గా పడవు. వర్షాలు సరిగ్గా పడకపోతే నీళ్లు దొరకవు. నీళ్లు దొరకకపోతే మనుషులు జీవకోటి లేదు. మనుషులు జీవులు లేని ప్రపంచం అంటే శవాల నగరం. నీ వల్ల వరదలు వస్తున్నాయి. అడవుల నాశనం, వాతావరణ కలుషితం. అవును, వట్టి పెళ్ళలు, సుడిగాలులు, వేడి తరంగాలు, భూకంపాలు రావడానికి అన్నింటికీ నేనే కారణం. ఓ చెట్టు, మీరు ఇంకా పాతకాలంలోనే ఉన్నారు. మీరు లేకపోయినా మానవుడు బతకగలడు. కానీ మమ్మల్ని కోల్పోతే ఒక్క రోజు కూడా బతకలేడు కదా. మీరంతా యుగాన్ని నాశనం చేస్తే నిజమైన యుగాన్ని నాశనం చేసేది నేనే. నా యొక్క బుల్లెట్లతో కాదు, వాచ్ టైప్తో. నా యొక్క గన్ కాదు, ఫిషింగ్, లింక్, ఫేక్ ప్రొఫైల్, ఫ్రాడ్, ఓటీపీ స్కామ్తో. ఇంతకీ నేను ఎవరో మీ అందరికీ తెలుసా? ఇప్పటికే తెలిసిస్తుంది. నేనే సైబర్ నేరాలు. నా వల్లే నీకు ఈ వేదిక దొరికింది. ఒక క్లిక్, బ్యాంక్ ఖాళీ, డబ్బులు మొత్తం ఖాళీ, మర్యాద, పరువు, ప్రతిష్ట సర్వనాశనం, ఫోటోలు దొంగతనం, స్నేహం పేరుతో మోసం, మానవుల బలహీనత, లోభం, భయం, ఆసక్తి, దురాశ ఇవన్నీ ఉన్నంత వరకు నా రాజ్యం శాశ్వతం. నాకు కూడా జెండర్ భేదం లేదు. చిన్న పెద్ద తేడా లేదు. ఉన్నవాడు లేనివాడు అనే భేదమే లేదు. నాకు క్యాస్ట్ ఫీలింగ్ కానీ రిలీజియన్ ఫీలింగ్ కానీ ఏమీ లేదు. నా మార్గాలు అనేకం. నేను రోజు కొత్త కొత్త మార్గాలు కొల్లగొడుతూనే ఉంటాను. ప్రభుత్వాలు, బ్యాంకులు, ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా నేను వారికి దొరకకుండా వేరే నూతన మార్గాన్ని అన్వేషిస్తూ నా పని నేనే చేసుకుంటాను. నన్ను ఎవరూ పట్టుకోలేరు. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే నాకు ప్రపంచవ్యాప్తంగా ఏజెంట్లు ఉన్నారు. సామాన్యులకైతే నేనంటే ఏమిటో ఇప్పటికీ తెలియదు. పాపం అమాయకుడు. ఇలా దోచుకోవడం పాపం కదా అని కనిపించచ్చు. కానీ అలాంటి సెంటిమెంట్ మా డిక్షనరీలోనే లేదు. ఇంకా మీద ఉండవు. నేను అవసరమైన ప్రమాదకరం. నేను తక్కువ ధరకు దొరకవచ్చు, కానీ భారీ నష్టం. రుచిపతిలో పడితే ఆరోగ్యం గోవింద, రోగాల భయం. నా పట్ల ప్రేమ, మీ పట్ల మక్కువ జీవితాలను నాశనం చేస్తాయి. చెట్లు కోల్పోతే భవిష్యత్తే కోల్పోతారు. వృక్షో రక్షితే రక్ష. జాగ్రత్త లేని మనిషి నాకు బలి, సగం కోల్పోతారు. మమ్మల్ని తొలగించలేరు, తొలగించలేరు, తొలగించలేరు. భూలోకంలో నారదుడి ప్రవేశం. నారాయణ నారాయణ. భూమి ఆర్తనాదం వినిపిస్తోంది. భూమాత ఘోషిస్తోంది. ఈ ఆధునిక అర్చన వర్గాల విజృంభణ సృష్టికర్త మంచిది కాదు. ఈ ఆధునిక అర్చన వర్గాలకు మానవుడు బందీ అయ్యాడు. లోతులు మునిగిపోయాడు. వీటి నుండి బయటకు రాలేని స్థితిలో ఉన్నాడు. నేనేమైనా చేయాలి అంటూ భూమి మీదకి వచ్చి వీళ్ళు చెబుతున్నవి విని పరిష్కారం కోసం ఏమి చేయాలని ఆలోచించి వీటిని సృష్టించిన బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకుని మొదట బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి, చతుర్ముఖ బ్రహ్మదేవ అమ్మ, భూమిపై ప్రధానంగా వ్యాపించిన ప్లాస్టిక్, పాలిథిన్, కల్తీ పదార్థాలు, మొబైల్ వ్యసనం, చెట్ల నాశనం, అడవుల నాశనం,
చేపట్టారు అనే ఈ ఆధునిక అక్షర వర్గాలు మానవ జాతిని ప్రతి వైపు వెళ్తున్నప్పుడు పరిష్కారం ఏమిటో చూపి మానవుని రక్షించండి స్వామి. నారద, సృష్టి చేయడం నా బాధ్యత. కానీ మనిషి ఈ సృష్టిని నాశనం చేసుకుంటుంటే దీనికి శాపము, శక్తి, దండన పనికిరావు. మానవుడు ఈ సృష్టిని తప్పుగా వాడుతున్నాడు. వస్తువులది కాదు తప్పు, వాటిని దుర్వినియోగం చేసే మానవుడిదే తప్పు. దీనికి పరిష్కారం నాశనం కాదు, అవగాహనే పరిష్కారం. దీనికి శాశ్వతమైన సముచితమైన పరిష్కారం ఆ పరమేశ్వరుడే సూచించాలి. నారద, యోగ కళ్యాణం కోసం శివుడు ఎప్పుడూ ముందుంటాడు. క్షీరసాగర మదనంలో హాలాహలాన్ని ముందు వెనక ఆలోచించకుండా తాగి దేవతలని ఆడుతున్నాడు. కాబట్టి మనిద్దరం కలిసి ఆ భూతనాథుని వేడుకొన్నాం పద. గంటాలు గణర్థం వేదికపై పొద ప్రవేశం శివుడి రూపం. నీలకంఠ, శివశంకర, సదాశివ ప్రళయ తాండవం చేసి సృష్టిని రక్షించారు. కాలకూట విషయాన్ని తాగి దేవతల సమస్యలను తీర్చారు. త్రిపురాసుని సంహరించి భారాన్ని రక్షించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మిగిలిన సాటిలేని ఈ భూమిపై ఈ ఆధునిక అరిషడ్ వర్గాల అహంకారానికి శాశ్వత ముగింపు పలకగలిగిన వారు మీరు మాత్రమే. భూమి మీ ఆశయం కోరుకుంటోంది ప్రభు. నారద, బ్రహ్మ, నేను శపించగలను, ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించగలను, ప్రాణాలను హరించగలను, మరణించిన వాడిని బ్రతికించగలను, మెచ్చి వరాలను ప్రసాదించగలను. కానీ ఈ మనుషుల అజ్ఞానాన్ని నాశనం చేసే శక్తి నా త్రిశూలంలో లేదు. ఈ అజ్ఞానం మారితే మనిషి తెలుసుకుంటే ప్రపంచం మారుతుంది. మనిషికి బుద్ధి, బాధ్యత, అవగాహన లేదు కనుక ఈ భూమి కష్టాల్లో ఉంది. అల్లా కల్లోలం అవుతుంది, పర్యావరణం దెబ్బతింటాం. మనిషి అజ్ఞానం ఎంతవరకు వెళ్ళినట్టే తన ఉనికికి తానే శత్రువు అయ్యాడు. దీనికి నిజమైన, శాశ్వతమైన, సముచితమైన పరిష్కారం చూపించదగినది ఆ శ్రీమన్నారాయణుడు మాత్రమే. మనమంతా వైకుంఠానికి బయలుదేరాం. సీన్ వైకుంఠధామం, దివ్య కాంతి వేద ఘోషలు, శ్రీమన్నారాయణుడు సౌమ్యంగా ప్రత్యక్షం. శ్రీమన్నారాయణ, దేవదేవ, సర్వేశ్వర నమస్కారం. నమస్కారం బ్రహ్మ, శివ, నారద. మీరాగా నాకు సంతోషం కలిగించింది. మీరు ఎందుకు వచ్చారో నేను గ్రహించాను. కానీ భూమిపై ఉన్నవన్నీ మహాసృష్టి భాగాలు. వాటిని తొలగించడం లేదా పూర్తిగా నాశనం చేయడం పరిష్కారం కాదు. పెరుగుతున్న జనాభాకు, మారుతున్న కాలానికి ఆటంకాలు అవుతాయి. మనుషుల జీవన గమనానికి అవరోధాలు అవుతాయి. సమతుల్యం నేర్పడం లేదా చూపించడం ఒక్కడే పరిష్కారం. ప్లాస్టిక్ దుష్టుడు కాదు, ఒక వస్తువు, ఒక పదార్థం. దానికి ఆల్టర్నేటివ్గా వేరే వాడవచ్చు లేదా నిదానంగా వాడడం తగ్గించవచ్చు. ఇక పాలిథిన్ విషయానికి వస్తే ఈ పాలిథిన్ను తొలగించే శక్తి, ఉపయోగించకుండా ఉండే అవగాహన ప్రజల్లో ఉంది. సమయం వచ్చినప్పుడు పూర్తిగా వాడడం తగ్గిపోతుంది. కల్తీ పదార్థాలు నిలిచిపోవాలంటే మనిషి లోభం, దురాశ తగ్గాలి. కల్తీ పదార్థాల వల్ల ఎంత ప్రమాదమో మనుషులకు తెలుసు. వాటి వలన సంభవించే వ్యాధులకు, రుగ్మతలకు ఎలాంటి మూల్యం చెల్లిస్తున్నారో అందరికీ తెలుసు. అయితే వీటిపై ఇంకా అవగాహన పెరగాలి. ప్రభుత్వాలు కూడా చట్టాలు గట్టిగా చేసి అమలుపరచాలి. మొబైల్ వాడకం సరైన సమతుల్యంలో ఉండాలి. అదే ప్రపంచం కాకూడదు. చెట్లను, అడవులను రక్షిస్తే మనిషి భవిష్యత్తు ఉంటుంది. సైబర్ నేరాలను జాగ్రత్తతోనే నివారించగలం, భయంతో కాదు. అవగాహనే ఆయుధం. పరిష్కారం ఒక్క మాటలో. వస్తువులకు మనం బానిస కాకుండా అవే మనుషులకు సేవకులుగా మారాలి. ప్రకృతి, విజ్ఞానం, జీవన శైలి సమతుల్యం అనగా సురక్షిత భవిష్యత్తు. ఈ సందేశాన్ని భూలోకానికి తీసుకెళ్ళినారదా? ఈ యుగానికి యుద్ధం బాహుబలంతో కాదు, బాధ్యతతో. నిజం ఖండంగా ప్రత్యక్షమైంది. సమాధానం బుద్ధిలో ఉంది, ఆయుధాలలో కాదు. ఈ పరిష్కారం భూమికి జీవం ఇస్తుంది. నారాయణ నారాయణ వెంటనే భూలోకానికి చేరి సందేశాన్ని అందిస్తాను. బ్రహ్మ, శివ, శ్రీమన్నారాయణుడు తమ తమ లోకాలకు వెళ్తారు.
వినండి, దేవుడు మిమ్మల్ని శపించలేదు, మానవుడిని మారమని చెప్పారు. మిమ్మల్ని దూరం చేయడం లక్ష్యం కాదు. జాగ్రత్తగా వాడు బాధ్యతగా జీవిస్తే మీరంతా శత్రువులు కాదు, మిత్రులు. అంతిమ శ్లోకం 6 పాత్రలు మరియు నారదుడు. ప్రపంచాన్ని నిర్ణయిస్తుంది. సాంకేతికత అవసరం, ప్రకృతి బాధ్యత అనగా కొత్త యుగం. నారాయణ నారాయణ. భూమిని రక్షించేది దేవుడు కాదు, బాధ్యతగా మనుషులే. మానవుని విజయానికి నిజమైన శత్రువులు అరిషట్ వర్గాలు: కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సరం. ఈ 6 మనిషిని అంతర్గతంగా నాశనం చేస్తాయి. పనులకు నష్టం చేసేది ఏదైనా అది పాపమే. ప్లాస్టిక్, పాలిథిన్, కల్తీ పదార్థాలు, మొబైల్ వ్యసనం, అడవుల నాశనం, సైబర్ నేరాలు అనే ఆధునిక అరిషట్ వర్గాలను ఎవరికి వారు నియంత్రించుకోవాలి. ఇదే మానవ జాతి రక్షణ. ధన్యవాదాలు.